హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయి మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేశానండి. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత చికెన్ మసాలా వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను. మీకు తెలుసు కదా అండి, మామూలుగా నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతూనే ఉంటుంది. మ్యాక్సిమం నేను ఇట్లానే పేస్ట్ చేసి వేస్తూ ఉంటాను. ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ వస్తుంది, చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఇదంతా వేసుకున్న తర్వాత స్పైస్కి తగ్గట్టు కారం వేస్తాను. ఒక స్పూన్ అండి, హాఫ్ కేజీకి ఒక స్పూన్ సరిపోతుంది. ఇది ఎక్కువ కారం కలిగి ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకుందాము. చూడండి, కొంచెమే చికెన్, అంటే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువే ఉంటుంది. ఇక ఇదైతే మంచిగా మ్యారినేషన్ చేసుకుందాము. ఇట్లయితే తొందరగా అయిపోతుందండి, ఎక్కువ కలపడం ఉండదు, ఎక్కువసేపు ఉడికించడం ఉండదు. మామూలుగా ఆయిల్లో డైరెక్ట్ చికెన్ వేసి ఉడికిస్తాం కదా, ఏం కలపకుండా. ఆ టైంలో అయితే మనకి ఎక్కువ టైం పడుతుంది ఆ ప్రాసెస్ అయితే. ఇదైతే మ్యారినేషన్ చేసుకుంటే అన్నీ వేసేసి ఇక తాలింపులో వేసి మూత పెట్టుకుంటే ఉడికినాకనే మూత తీసి కలుపుకోవచ్చు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అట్లా అండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. గిన్నె వేడైన తర్వాత ఒక 2.5 స్పూన్, కొంచెం తక్కువ ఉంది కదా చికెన్, అందుకని ఆయిల్ కూడా తక్కువ వేస్తున్నాను. బట్ వండిన తర్వాత అర్థమైంది కొంచెం ఎక్కువ అయిందని అర్థమైంది. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మెంతులు అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ వేద్దామండి. మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు, ఆనియన్స్, ఇదంతా కూడా ఇక తాలింపులు వేయాల్సిన పని లేదు, డైరెక్ట్ చికెన్ వేసుకుంటే సరిపోతుంది అండి. చూసారు కదా, ఈ చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత ఇక మంచిగా కలిపేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మ్యారినేషన్ చేసుకొని ఎక్కువసేపు అయితే నానబెట్టలేదు అనమాట. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా పెట్టేసుకొని వెంబటే కర్రీ అయితే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసిన అయితే. రోజు కూడా 365 డేస్ తినేయచ్చు, అంత బాగుంటుంది చికెన్ అయితే. చూడండి, మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఇక ఒక 4-5 మినిట్స్ అట్లా ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో. ఉడికించుకున్నాక మనమైతే ఇక మూత తీసి చూద్దామండి. మనకైతే చికెన్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ చూడండి కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తుంది. ఈ ఆయిల్ తిని తిని ఫ్యాట్ వచ్చేస్తుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇట్లా తినడం వలన చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోస్తాను, చికెన్లో ఉడకాలి కదా అందుకని చెప్పేసి వాటర్ పోసాను అనమాట. వాటర్ అయితే ఇక ఒక 2 మినిట్స్ ఇది ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిస్తాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకైతే చికెన్ ఈ విధంగా వస్తుంది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసి కంప్లీట్గా ఉడికింది చికెన్ అయితే. ఓకే, ఇదంతా మంచిగా కలిపేసుకుందాం. కొంచెం మసాలా వేస్తున్నాను, చికెన్ మసాలా. ఫస్ట్లో నేను కొంచెమే ఉంటే వేసానండి. ఇక మనకి నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూడండి, ఇంత జాగ్రత్తగా కలుపుతున్నాను. ఇట్లా కలుపుకున్న పీసెస్ అనేది మనకి కొంచెం జ్యూసీగా ఉంటుంది, చికెన్ ఊడిపోకుండా ఉంటుంది అనమాట. జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మూత పెట్టేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత బగారా రైస్ చేస్తున్నాను. దాని కొరకు ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడైతే ఆయిల్తో చేయట్లేదు, నెయ్యితో చేస్తున్నాను అనమాట. చూడండి, ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో బగారా మిక్స్, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఇందులో వేసేసుకుందాము. నేను ఇక్కడ ఆయిల్ ఎందుకు వేయట్లేదు అంటే అండి, మామూలుగా కూరలో ఆయిల్ ఎక్కువైంది కదా, అందుకనే రైస్లో అయితే ఇక ఆయిల్ అనేది వేయట్లేదు, నెయ్యి వేసాను అనమాట.
అది కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను. అన్నీ ఒక్కసారి వేసుకున్నాను. తర్వాత బగారా మిక్స్ వేస్తున్నాను. బగారా మిక్స్ అంటే అన్నీ ఉన్నప్పుడు వేసుకుంటాను, ఇక ఏం లేనప్పుడు అయితే చెక్క, లవంగ ఈ రెండే వేసుకుంటాను. అది చాలండి, స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అవి రెండున్నా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అవి రెండు లేకపోతే మాత్రం బగారా రైస్ అనబడదు, చేయబడదు, అసలు చేసిన టేస్ట్ ఉండదు. బగారా రైస్లో ఖచ్చితంగా మనకి చెక్క, లవంగా ఉండాలి. అవి రెండు ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను నేను. ఇదైతే లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఏంటంటే అండి, నేను ఫస్ట్లో బగారా ఆకులు మర్చిపోయాను వేయడము, అందుకనే ఇప్పుడు తీసుకొచ్చి వేసాను. నెక్స్ట్ ఏంటంటే, ఇందులో వేసిన నెయ్యి చాలా తక్కువ కాబట్టి మనకి ఇవి వేగడం కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేనేం చేశాను, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చాలా టైం తీసుకొని వేయించుతున్నాను అనమాట. చాలా టైం పట్టింది ఇది సాఫ్ట్ అవ్వడానికి. చూడండి, ఇక్కడైతే మంచిగా సాఫ్ట్ అయినాయి ఆనియన్స్. తర్వాత నేను వాటర్ వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, నేను బిర్యానీ రైస్ తోటి బగారా రైస్ చేస్తున్నాను అండి, నార్మల్ రైస్ కాదు. సరే, ఇదైతే 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది, కానీ నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. కొంచెం ఎక్కువ టైం, ఎందుకో ఎక్కువసేపు నానబెట్టినా విరిగిపోతుంది అంటారు, కానీ ఏం విరిగిపోలేదండి, బాగానే ఉంది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నానబెట్టాను. సరే, ఇక్కడైతే నేను వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను టేస్ట్ సరిపడా. ఇందులోనే మళ్ళీ చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా అయితే ఇక వేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూరలు వేసినా బాగుంటుంది, అన్నంలో వేసుకున్నా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇంకా అందుకని నేను వేసాను. నా ఇంట్లో నేను రెడీ చేసుకున్న మసాలా అయిపోయిందండి, అందుకని నేను అది తెచ్చుకున్నాను. బట్ అది తెచ్చుకొని రెడీ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. సరే, ఇక్కడైతే నేను రైస్ వేసానండి. వాటర్ కిందకి మీదకి రోలింగ్ బాయిల్ అయింది కదా, తర్వాత రైస్ వేస్తున్నాను. ఈ రైస్ వేసినాక మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకు అడగంటకుండా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు 3-4 మినిట్స్లో ఇట్లా ఉడుకుతుంది కదా, దగ్గర పడుతుంది. ఇంకా ఈంత కూడా ఎసరు మొత్తం గుంజుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెడితే మనకి పర్ఫెక్ట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకుంటే. చూడండి, మూత పెట్టేస్తున్నాను. మంటనైతే ఇక లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుందాము. చూడండి, ఇక్కడైతే నా రైస్ పర్ఫెక్ట్ అండి, సూపర్ అంటే సూపర్ అయిపోయింది. ఓకే, చూడండి, వేడి వేడి స్పైసీ బగారా రైస్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ రైస్ మనం హాఫ్ అన్ అవర్ కష్టపడితే ఇంట్లోనే చేసుకొని 4 మెంబర్స్ కాదు, 5 మెంబర్స్, 10 మెంబర్స్ అయినా హ్యాపీగా తినేయచ్చు. దీని కొరకు మనం రెస్టారెంట్లు, హోటళ్ళు పట్టుకొని స్విగ్గీలు, జొమాటోలు ఇందులో ఆర్డర్ చేసుకోవాల్సిన పని లేదండి. అట్లా ఇస్తారో ఏమో తెలియదు, అంత నీట్నెస్గా చేయరు. అందులోటి అంత హెల్దీ ఫుడ్ కూడా కాదు, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. నేనైతే ఇదే ఫాలో చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకా నేనైతే ఇక్కడ ఆనియన్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.